రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన స్థాయిని మర్చి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు అన్నారు. సొంత బాబాయ్ చనిపోతే ఢిల్లీ వెళ్లి పోరాటం చేయని జగన్మోహన్ రెడ్డి పల్నాడులో హత్య జరిగితే ఢిల్లీ వెళ్లి దీక్ష చేయటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. వినుకొండలో జరిగిన హత్యలో వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పల్నాడులో నడి రోడ్డుపై తోట చంద్రయ్య జాలయ్యలను అత్యంత కిరాతకంగా నడి రోడ్డుపై నరికి చంపితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జీ ఆడుకున్నారా అని ప్రశ్నిస్తున్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి పల్నాడు జిల్లా వినుకొండలో జరిగినటువంటి రషీద్ హత్య కేసుకు సంబంధించిన ఉదాంతంపై రాజకీయ విమర్శలు అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఇప్పటికే కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బలంగా చెప్తా ఉన్నారు, టీడీపీ నేతల హస్తం ఉంది, ఇందులో ఎమ్మెల్యే హస్తం ఉందంటూ కూడా ప్రధానంగా మీపై ఆరోపణలు చేసి కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడి ఏం చెప్తారు? నేను అంటున్నాను, జగన్మోహన్ రెడ్డిని నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా నీ స్థాయి దిగదార్చుకొని నీ గంజాయి బ్యాచ్, నీ వెనకాల తిరిగినటువంటి వాళ్ళు, నీ ఎమ్మెల్యే అనుచరులు, వైసీపీ పార్టీలు తిరిగిన వాళ్ళు ఇద్దరు గొడవపడి ఒకరిని హత్య చేసుకుంటే దాన్ని నువ్వు ఢిల్లీ దాకా వెళ్ళి గల్లీ వ్యవహారం చేస్తున్నావు. ఇది నీకు భావ్యమేనా అడుగుతున్నా. ఇది రాజకీయ హత్య కాదని నీకు తెలీదా? గుండె మీద చేసుకొని చెప్పు. ఇది రాజకీయ హత్య కాదు మమ్మాటికి మీకు తెలుసు. మరి ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నావు? ఈ శవ రాజకీయాలు ఎందుకు? నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా ఈరోజు ప్రజలు అర్థం నీ స్వార్థాన్ని, నీ దోపిడీని అర్థం చేసుకున్నారు. నువ్వు ఇలాంటి శవ రాజకీయాలు వెయ్యి చేసినా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు మీ బాబాయిని చంపినప్పుడు, మీ బాబాయిని హత్య చేస్తే మీ చెల్లెలు నెత్తి నోరు మొత్తుకున్నారు కదా. వాళ్ళ గురించి ఏ రోజన్నా ఆలోచించావా? నీ బాబాయ్ హత్య గురించి నువ్వు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? ఈరోజు ఒక వీధి రౌడీల గురించి నువ్వు ఎందుకు ధర్నా చేస్తానంటున్నావు? తెలుగుదేశానికి ఈ హత్యతో ఏమైనా సంబంధం ఉందా? మరి సంబంధం లేనప్పుడు ఎందుకు ఈ శవరాజకీయాలు చేస్తున్నావు? నీ బాబాయ్ హత్య జరిగితే నువ్వు ఎందుకు వెళ్ళలేదు? అట్లాగే ఈ రాష్ట్రంలో 600 మందికి పైగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని, ముస్లిం మైనార్టీలు పట్టణ పెట్టుకున్నారు, చంపారు. ఏ రోజైనా నువ్వు బయటకు వచ్చావా? నర్సాపేటలో ఇబ్రహీం అనే అతన్ని మసీదు స్థలం గురించి మాట్లాడితే అతన్ని కిరాతకంగా హత్య చేశారు. మరి ఆ రోజు నువ్వు ఎందుకు పరామర్శించలేదు? 5 సంవత్సరాలు 600 మర్డర్లు జరిగినా, రాజకీయ మర్డర్లు జరిగినా నువ్వు ఏ రోజు బయటికి రాలేదే. జల్లయ్యని చంపినా, చంద్రయ్యని నడి రోడ్డు మీద గొంతు కోసిన బీసీల నాయకుడిని నువ్వెందుకు పరామర్శించలేదు? వాళ్ళ కుటుంబాన్ని 5 ఏళ్ళు పబ్జీ గేమ్లు ఆడుకుంటూ నువ్వు విలాసంగా ఉంటూ నీ దోపిడీలు చేసుకుంటూ అవినీతితో లక్షల కోట్లు సంపాదించేదే నువ్వు ఎజెండా పెట్టుకున్నావే. పబ్జీ గేమ్లు ఆడుకుంటా ఏ రోజు ఇన్ని 100 మంది రాజకీయ నరమేధం చేపించావు? ఏ రోజు ఒక కుటుంబాన్ని పరామర్శించలేదే. 5 సంవత్సరాలు నువ్వేమైపోయావు? పరదాల మట్టునున్నావా? పబ్జీ గేమ్ ఆడుకుంటున్నావా? ఏం చేసావు? ఎందుకు ఇన్ని హత్యలు జరిగితే ఒక్క హత్య దగ్గరికైనా నువ్వు ఏ రోజు వెళ్ళి పరామర్శించలేదే. మరి ఈరోజు ఏంటి రాజకీయం? సిగ్గుందా, బుద్ధుందా నీకు? రాజకీయం ఆపి మూసుకో. నీ దమ్ముంటే అసెంబ్లీకి రా, ఇక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడు. వైట్ పేపర్ రిలీజ్ చేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, దాన్ని నువ్వేం సమాధానం చెప్తావు? నీ దోపిడీ, నీ అవినీతి, నీ చేతగానితనం అన్నీ కూడా క్లియర్గా ప్రజలకు వివరించారు చంద్రబాబు గారు. దానికి సమాధానం చెప్పడం చేతగాకనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి శ్వేతపత్రాల మీద సమాధానం చెప్పడం చేతగాకనే, మొహం జల్లకనే, సిగ్గుతో తల ఉంచుకొని ఈరోజు ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్స్ ఎన్నుకొని ఈరోజు ఢిల్లీ పోయి డ్రామాలు ఆడుతున్నాడు. ఈ డ్రామాలు ఎక్కడైనా ఆపాలని డిమాండ్ చేస్తున్నా. 54 రోజుల పాలనలో దాదాపు 36 హత్యలు జరిగాయి అంటున్నారు. 36 హత్యలు అంటున్నావు. 3 హత్యలు ఏంటో చూపించు, ఎఫ్ఐఆర్లు చూపించు. ఎందుకు ఈ పనికి మాలిన మాటలు? ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా వ్యవహారం లేదు. ఇది మొత్తానికి పరిస్థితి. ఏదైతే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి విషయంపై మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కావాలనే శవ రాజకీయాలు చేస్తూ నీచే రాజకీయాలకి దిగజారుతున్నాడంటూ కూడా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అయితే మాత్రం ఆరోపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రషీద్ సంబంధించినటువంటి హత్య కేసుని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దిగజారు రాజకీయాలు చేస్తూ పూర్తి స్థాయిలో కూడా దీనిపై ఒక రాజకీయ దుమారం లేపాలని చూస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి విషయం లేదన్నారు. సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే వారిద్దరు అంటూ కూడా జీవి ఆంజనేయులు అయితే మాత్రం స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, ఏపీ అసెంబ్లీ నుంచి. ముఖ్యమంత్రి